వెల్కమ్ టు ప్రసాద్ బాబు అగ్రి టిప్స్. మనకు టమాటాలో బ్లాజమ్ అండ్ రాట్ అనే న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి రోగం ఇది. టమాటాలో కాయలు ఈ విధంగా కింది భాగము నలుపు రంగు అయ్యి కాయలని పాడైపోతుంటాయి. ఈ విధంగా మొత్తం పంట అంతా పాడైపోతుంది. దీనికి రైతులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. దీనికోసమని రైతులకు తెలియక పురుగు మందులు, తెగులు మందులు కొడుతూ ఉంటారు. అట్లా కాకుండా దానికి కాల్షియం నైట్రేట్ అని దొరుకుతుంది. 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున నీటిలో కలిపి వారానికి ఒకసారి పిచికారి చేయాలి. అట్లాగే సాయిల్ అప్లికేషన్ అంటే మీరు యూరియా, డిఏపి, పొటాష్ ఎట్లయితే వేస్తారో అలాగే కాల్షియం నైట్రేట్ కూడా 1 ఎకరానికి 10 కిలోల దాకా యూరియా, పొటాష్ పెట్టేటప్పుడు చెట్టుకు పెట్టుకుంటూ పోవాలి. పైపాటుగా స్ప్రే చేయడం వల్ల కూడా దీన్ని నివారించుకోవచ్చు. కాల్షియం లోపం వల్ల ఈ విధంగా వస్తుంది. తప్పకుండా రైతులు కాల్షియం నైట్రేట్ స్ప్రే చేసుకొని ఈ బ్లాజమ్ అండ్ రాట్ టమాటాలో వచ్చేటువంటి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రైతుది మొత్తం చాలా వరకు కాయలు చాలా బాగున్నాయి, కానీ ఈ బ్లాజమ్ అండ్ రాట్తోని మొత్తం అక్కర రాకుండా మొత్తం పాడైపోయినాయి. తెలియకపోవడం వల్ల రకరకాల మందులు కూడా కొట్టడం జరిగింది ఈ ఫీల్డ్. కాబట్టి రైతులు వీడియో చేసేసి మీకు ఎప్పుడైనా ఇట్లాంటివి కనిపిస్తే తప్పకుండా రైతులకు కాల్షియం నైట్రేట్ కొట్టుకోమని సలహా ఇవ్వగలరు. ఇంకొకటి పిన్వామ్ అని ఉంటుంది. దానివల్ల కూడా కాయకు బొక్కబడడం, దాంట్లో గుడ్లు పెట్టేసేసి పండ్లు ఖరాబ్ అయిపోతుంటాయి. అదే మన పండు ఇక లాంటిగా డ్యామేజ్ కనబడుతుంది. లోపల పురుగులు ఉంటాయి. దీంట్లో పురుగులు ఏముండవు, కానీ కాయపైన నల్ల మచ్చలు వచ్చేసి చుట్టూరుగా నీలి రంగు మచ్చలు తెల్లగా రంగులు వలయంలా మాదిరిగా మారిపోతుంటాయి. ఈ విధంగా మొత్తం పండు పాడైపోతుంటాయి. తప్పకుండా పిచికారి చేసుకోండి. వారం వ్యవధిలో ప్రతి వారానికి ఒకసారి పిచికారి చేసుకుంటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.